నిఖిల్ చేసిన సైగలకి కొంతమంది రౌడీలు విజయ్ వైపు కోపంగా చూశారు. వాళ్ళని పట్టించుకోకుండా నిఖిల్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ కార్నర్ స్మైల్ ఇచ్చాడు విజయ్. సరిగ్గా అప్పుడే రియా బయటికి రావడం చూసిన శృతి ఆవేశపడుతున్న నిఖిల్ని వెనక్కి లాగుతూ, వీడితో గొడవ పడితే మన మూడ్ స్పాయిల్ అవ్వడం తప్ప రూపాయి లాభం ఉండదన్నయ్యా. రియా వస్తుంది, తన దగ్గరికి వెళ్దాం పద అని అప్పుడే లగేజ్తో బయటకొస్తున్న రియాని చూపిస్తూ చెప్పింది. నిఖిల్తో పాటు విజయ్ కూడా వెనక్కి తిరిగి చూశాడు. 27 ఏళ్లకి దగ్గరగా ఉన్న ఒక అందమైన అమ్మాయి వైట్ కలర్ చుడీదార్లో దేవకన్యలా నడుచుకుంటూ బయటికి రావడం కనిపించింది. ఆమె అందానికి చుట్టుపక్కలున్న వాళ్ళందరూ ఫిదా అయ్యి రియాని అలా చూస్తూ ఉండిపోయారు. తొలిచూపులోనే నిఖిల్ మనసుని కూడా దోచేసుకుంది. శృతి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే. ఎంత గార్జియస్గా ఉందసలు అని కనురెప్పలు వేయడం మర్చిపోయి ఆతృతగా అన్నాడు నిఖిల్. అదేంట్రా, తనెవరో తెలియనట్టు అలా అడుగుతున్నావు? రియాతో కలిసి మనం కొన్నాళ్ళు చదువుకున్నాం కదా అని గుర్తు చేస్తున్నట్టు చెప్పింది శృతి. అప్పటికీ ఇప్పటికీ రియాలో చాలా చేంజ్ వచ్చింది శృతి. ఈ 4 ఏళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని ఆశ్చర్యంగా చెప్పాడు నిఖిల్. శృతి అతడి మాటలకి నవ్వి ఊరుకుంది. ఎలాగైనా రియాని ఇంప్రెస్ చేయాలి అనుకుంటూ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి రియా కోసం కొన్న ఫ్లవర్ బొకేని తీసుకుని తిరిగి వచ్చిన నిఖిల్, వెల్కమ్ రియా, నీ రాకతో హైదరాబాద్కి కొత్త కళొచ్చింది. నువ్వు అడుగు పెడితే చాలు అది దేవలోకం అవుతుంది అని పులిహోర కలుపుతూ బొకే ఇచ్చాడు. రియా అతన్ని పట్టించుకోకుండా పక్కనున్న శృతిని హక్ చేసుకుంటూ, ఎలా ఉన్నావు శృతి? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నువ్వప్పుడెలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు అని చిరునవ్వుతో చెప్పింది. నువ్వు మాత్రం చాలా మారిపోయావు. మన స్టైల్లో చెప్పాలంటే చాలా హాట్గా తయారయ్యావు. ఇక్కడున్న కుర్రోళ్ళు నీ వైపు ఎలా ఆశగా చూస్తున్నారో చూడు అని నవ్వుతూ చెప్పింది శృతి. షటప్ యార్ అని సిగ్గుపడుతూ శృతి భుజం మీద చిన్నగా కొట్టింది రియా. వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి వాళ్ల మాటల్ని వింటున్నాడు విజయ్. అంత దూరం నుండి రియా కష్టపడొస్తే నువ్వెక్కడే నిలబెట్టి మాట్లాడేస్తావా? పాపం, తన కళ్ళు చూడు ఎంత డల్గా ఉన్నాయో. నాతో పాటు రా రియా, నీకోసం హైదరాబాద్లో లంచ్కి ఒక లగ్జరీ హోటల్ని బుక్ చేశాను అని గొప్పగా చెప్పాడు నిఖిల్. అంతటితో ఆగకుండా రియా చెయ్యి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకువెళ్లాలి అనుకున్నాడు. నిఖిల్ చెయ్యి రియా మీద పడగానే ఆమె బాడీగార్డ్ ముందుకొచ్చాడు. ఒకవేళ నిఖిల్ మళ్లీ ఆమె చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తే బాడీగార్డ్ చేతిలో నిఖిల్ పచ్చడైపోయి ఉండేవాడు. ఆమెతో పాటు బాడీగార్డ్ వచ్చాడనే విషయం నిఖిల్కి తెలీదు. అప్పుడే రియా నిఖిల్ వెనకాల ఉన్న విజయ్ని గమనించి, హే విజయ్, నన్ను పికప్ చేసుకోవడానికి నువ్వు కూడా వచ్చావా? నువ్వొస్తున్నట్టు నాకెవరూ చెప్పలేదే అని టాపిక్ డైవర్ట్ చేసింది. నిజానికి తనని రిసీవ్ చేసుకోవడానికి మిథున వస్తుందేమో అనుకుంది. కానీ విజయ్ వచ్చేసరికి రియా కాస్త ఆశ్చర్యపోయింది. పర్లేదే, బానే గుర్తుపెట్టుకున్నారు. నన్ను మర్చిపోయి ఉంటారేమో అనుకున్నాను. ఎనీవే, వెల్కమ్ టు హైదరాబాద్ అని నవ్వుతూ విష్ చేశాడు విజయ్. నేను మనుషుల్ని మర్చిపోయే టైప్ కాదు. నీ భార్యే నన్ను మర్చిపోయినట్టుంది. అందుకే ఈ మధ్య నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని కోపంగా చెప్పింది రియా. అయ్యో, అలాంటిదేమీ లేదు రియా గారు. మిథున గారు తన వర్కులో బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి నన్ను పంపించారు. అలాగే మీకోసం స్పెషల్ లంచ్ కూడా ప్లాన్ చేశారు. నాతో పాటు రండి, మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చాలా డిగ్నిఫైడ్గా చెప్పాడు విజయ్. అతడి మాటలకి నిఖిల్కి ఈగో హర్ట్ అవడంతో, విజయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేనిప్పుడే చెప్పాను కదా రియా కోసం నేను లంచ్ బుక్ చేశానని అని ఆవేశంగా అంటూ, రియా, నువ్వు వీడి మాటలు పట్టించుకోకు. చేతిలో చిల్లి గవ్వలేనోడు నిన్ను లంచ్కి ఎలా తీసుకెళ్తాడు? ఏ రోడ్ సైడ్ హోటల్కో నిన్ను తీసుకెళ్తాడు అని వెటకారంగా నవ్వాడు నిఖిల్. విజయ్ ఏదో చెప్పబోతూ ఉంటే అతడి మాటలకి అడ్డుపడి, సారీ విజయ్, నేను వీళ్ళిద్దరితో పాటు వెళ్ళిపోతాను. ఇంకెప్పుడైనా లంచ్ కోసం వస్తానని మిథునకి చెప్పు అని ఇబ్బంది పడుతూ చెప్పింది రియా. ఆమె డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి విజయ్ సైలెంట్ అయిపోయాడు. రియా మాటలు విని విజయ్ వైపు పొగరుగా చూశాడు నిఖిల్. ఇంతకీ నిఖిల్ ఏ హోటల్ని బుక్ చేసుంటాడు? అసలెందుకు బుక్ చేసుంటాడు? వీడి వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఎందుకైనా మంచిది, వీళ్ళని ఫాలో అవుతాను అని మనసులో అనుకుంటూ, సరే రీ గారు, మీరు వీళ్లతో కలిసి వెళ్ళిపోండి, నేను ఆటోలో మీ వెనకాలొస్తాను అని చెప్పాడు విజయ్. ఇంత అందమైన అమ్మాయిని పిక్ చేసుకోవడానికి ఆటోలో వచ్చాడు పోటుగాడు. మాలాంటి వాళ్ళకి నీలాంటోడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని పొగరుగా చెప్పాడు నిఖిల్. అందరి ముందు అవమానించేసరికి విజయ్కి కోపం వచ్చింది. కానీ మిథునకిచ్చిన మాటకి కట్టుబడి తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాడు.
విజయ్ని పట్టించుకోకుండా. పదరియా, దారిలో నీతో చాలా మాట్లాడాలి అని ఎగ్జైట్ అవుతూ చెప్పాడు నిఖిల్. అతడి కార్లో కూర్చుంటూ తన బాడీగార్డ్ని వేరే కార్లో రమ్మని నిఖిల్ శృతిలకి కనిపించకుండా సైగ చేసి చెప్పింది రియా. అందరూ కలిసి ఉజ్వల్ భవన్కి బయలుదేరారు. వాళ్ల వెనకాలే విజయ్ ఆటోలో వాళ్ళని ఫాలో అయ్యాడు. దారి మధ్యలో రియాని ఇంప్రెస్ చేయడానికి జోకులు వేస్తూ ఆమెని నవ్వించడానికి తెగ ట్రై చేస్తున్నాడు నిఖిల్. కొద్దిసేపటికి వాళ్ళు ఉజ్వల్ భవన్కి రీచ్ అయ్యారు. ముందుగా కార్ దిగి రియా కోసం డోర్ తెరిచాడు నిఖిల్. అతడి చెయ్యి పట్టుకుని కిందకి దిగుతూ దగదగలాడిపోతున్న ఉజ్వల్ భవన్ వైపు ఆశ్చర్యంగా చూసింది రియా. బయటేం చూస్తావు రియా, నాతో పాటు లోపలికి రా. ఇంద్రభవనం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మన ముగ్గురి కోసం బుక్ చేసిన ప్రైవేటు బ్యాంక్వెట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేద్దాం అని చెప్పాడు నిఖిల్. ఆర్ యూ ష్యూర్ నిఖిల్? ఇంత లగ్జరీ హోటల్లో ప్రైవేట్ బ్యాంకెట్ అంత ఈజీగా దొరకదు. లోపలికి వెళ్లే ముందు 1-2 సార్లు చెక్ చేసుకో అని ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరించింది రియా. నువ్వేం కంగారు పడుకు రియా, మా అన్నయ్యకి చాలా పెద్దవాళ్లతో మంచి కనెక్షన్లున్నాయి. వీడిని అడ్డుకునే ధైర్యం ఈ ఉజ్వల్ భవన్లో ఎవ్వరికీ లేదు అని గొప్పగా చెప్పి నిఖిల్ వైపు గర్వంగా చూసింది శృతి. ఓ అవునా, అయితే లేటెందుకు, విజయ్ రాగానే లోపలికి వెళ్ళిపోదాం అని అతడి కోసం చూస్తూ చెప్పింది రియా. స్పీడ్గా రావడానికి వాడేమైనా స్పోర్ట్స్ కార్లో వస్తున్నాడా? వాడొచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టం. ముందు మనం లోపలికి వెళ్ళిపోదాం, వాడు నెమ్మదిగా వెనకాల వస్తాళ్లే అని చెప్పాడు నిఖిల్. అవును రియా, నేను పొద్దున్నుండి ఏమీ తినలేదు, నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని కడుపు రుద్దుకుంటూ చెప్పేసరికి ఇంకా వేరే దారి లేక వాళ్ళిద్దరితో పాటు లోపలికి వెళ్ళింది రియా. ఉజ్వల్ భవన్లో డబ్బంటే లెక్క చేయని హై ప్రొఫైల్ వ్యక్తుల కోసం ప్రైవేట్ బ్యాంకెట్ ఏర్పాటు చేశారు. బ్యాంకెట్ హాల్ చూడ్డానికి ఎంత గొప్పగా ఉంటుందో అక్కడి సర్వీస్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. లోపలున్న వీవీఐపీ గెస్ట్లకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బయట గార్డ్స్ నిలబడుంటారు. ఆ గార్డ్స్ని చూడగానే నిఖిల్ గుండెల్లో ఎందుకో గుబులు మొదలైంది. బుకింగ్ రిసిప్ట్స్ చూపించడానికి తన మొబైల్ బయటికి తీస్తుండగా విజయ్ వాళ్ల దగ్గరకొస్తూ కనిపించాడు. రారా, పని పాట లేని ఇల్లరికం అల్లుడు, ఇంత ఖరీదైన హోటల్ లోపలికి నిన్ను తీసుకువెళ్తున్నందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలి అని రియా ముందు గొప్పలు పోతున్నాడు నిఖిల్. రియా కూడా అతడి మాటలకి నవ్వింది, కానీ విజయ్ రియాక్ట్ అవ్వలేదు. సెక్యూరిటీ గార్డ్స్కి బుకింగ్ రిసిప్ట్స్ చూపించి లోపలికి వెళుతున్న నిఖిల్ని ఆపి, సారీ సార్, మీరు నార్మల్ బ్యాంకెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రైవేట్ బ్యాంకెట్లోకి పంపించడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు సెక్యూరిటీ గార్డ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నువ్వు సరిగ్గా చెక్ చేయలేదనుకుంటా, మరొకసారి చెక్ చేయి అని రియా ముందు తన పరువెక్కడ పోతుందో అని భయపడుతూ చెప్పాడు నిఖిల్. సారీ సార్, మేం కరెక్ట్గానే చెక్ చేశాం, మా వైపు ఎలాంటి ఎర్రర్ లేదు అని సెక్యూరిటీ గార్డ్ చెప్పేసరికి నిఖిల్కి కోపం వచ్చింది. ఈరోజు వాళ్ళ అంతు చూడాలి అనుకుంటూ, మీ మేనేజర్ని పిలు, నేను అతనితో మాట్లాడాలి. మీ హోటల్కి వచ్చిన కస్టమర్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో మీ మేనేజర్కి చెప్పాలి అని వార్నింగ్ ఇస్తున్నట్టే చెప్పాడు నిఖిల్. గార్డ్ మాటలకి రియా కంగారు పడ్డం చూసి, నువ్వేం దిగులు పడుకు రియా, ఏదో మిస్టేక్ జరుగుంటుంది, నేనిప్పుడే మేనేజర్తో మాట్లాడతాను అని ధైర్యం చెప్పాడు. నిఖిల్ మాటల మీద రియాకి నమ్మకం కలగలేదు. అందుకే అసహనంగా ఫీల్ అవుతూ, వదిలే నిఖిల్, మనం నార్మల్ బ్యాంకెట్కి వెళ్దాం, నువ్విప్పుడు మేనేజర్తో మాట్లాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు అని హోప్లెస్గా చెప్పింది రియా. ట్రస్ట్ మీ రియా, ఈరోజు మనం ప్రైవేట్ బ్యాంకెట్లోనే లంచ్ చేస్తున్నాం. ఒక్కసారి మేనేజర్ రానివ్వు, నేను తనతో మాట్లాడి ఏదోటి సెట్ చేస్తాను అని నమ్మకంగా చెప్పాడు నిఖిల్. మేనేజర్ రాగానే జరిగింది మొత్తం వివరంగా చెప్పారు సెక్యూరిటీ గార్డ్స్. నిఖిల్ వైపు సీరియస్గా చూస్తూ, మీ అరుపుల వల్ల లోపలున్న వీవీఐపీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతున్నారు, గొడవ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు మేనేజర్. సారీ మేనేజర్ గారు, నా దగ్గర బుకింగ్ రిసిప్ట్స్ ఉన్నప్పుడు మీరెలా వెళ్ళిపోమని చెప్తారు అని కోపంగా అడిగాడు నిఖిల్. సార్, ప్రైవేట్ బ్యాంకెట్ అనేది ఓన్లీ ఫర్ వీవీఐపీ మెంబర్స్కి మాత్రమే, నార్మల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళని లోపలికి పంపించడం కుదరదు అని తమ హోటల్ పాలసీ గురించి వివరంగా చెప్పాడు మేనేజర్. అప్పటికే సహనాన్ని కోల్పోయిన నిఖిల్ అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేనెవరో తెలియక మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మేనేజర్. నా పేరు నిఖిల్ వజ్రపాటి, గాయత్రీదేవి మనవణ్ణి అని చెప్పాడు. మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుని నేనేం చేస్తాను సార్? మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే మా సెక్యూరిటీ గార్డ్స్ చేత మిమ్మల్ని బయటికి గెంటించాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు మేనేజర్. నిఖిల్ వెంటనే మేనేజర్ కాలర్ పట్టుకుని, ఏం వాగుతున్నావురా, నన్ను బయటికి గెంటేస్తావా అని ఆవేశంగా అరిచాడు.
చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదైపోయింది. చుట్టూ జనం గుమిగూడడంతో రియా కంగారు పడిపోయింది. ఆ గొడవతో తనకేమీ సంబంధం లేదు అన్నట్టు ఒక మూలన నిలబడి చోద్యం చూస్తున్నాడు విజయ్. ఈ రకంగానైనా నిఖిల్కి బుద్ధొస్తుందేమోనని విజయ్ ఆశపడుతున్నాడు. ఎంట్రన్స్ గేటు దగ్గర గుమిగూడిన జనాల్ని చూసి వాళ్ల దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చాడు సికిందర్. ఏం జరుగుతుంది ఇక్కడ అని వచ్చి రావడంతోనే గంభీరంగా అరిచాడు. జరిగింది మొత్తం మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా సికిందర్ కళ్ళు విజయ్ మీద పడ్డాయి. సికిందర్ కళ్లల్లో అత్యుత్సాహాన్ని చూసి తన గురించి ఎవరికీ చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు విజయ్. సరే అన్నట్టు తల ఊపిన సికిందర్ నిఖిల్ వైపు తిరిగి, సారీ సార్, మా స్టాఫ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు, వాళ్ల తరపున నన్ను క్షమించండి అని నిఖిల్కి చేతులు జోడించి మరీ చెప్పాడు. గార్డ్స్, ఈసారికి సారీ చెప్పి లోపలికి తీసుకువెళ్ళండి అని సికిందర్ ఆర్డర్ వేయడంతో నిఖిల్తో గొడవ పడిన సెక్యూరిటీ గార్డ్స్ సారీ చెప్పారు. పోయిన తన పరువు తిరిగొచ్చినందుకు రియా ముందు గర్వంగా తలెత్తి, ఈసారికి మిమ్మల్ని క్షమించేస్తున్నాను, ఇంకోసారి నా విషయంలో ఇలాంటి తప్పు జరిగితే నాలో ఉన్న రాక్షసుణ్ణి చూస్తారు అని బెదిరించాడు నిఖిల్. సికిందర్ సరే అనడంతో రియా శృతిల్ని తీసుకుని ప్రైవేటు బ్యాంకెట్ లోపలికి వెళ్ళిపోయాడు నిఖిల్. లోపలున్న సర్వెంట్స్ తనని స్పెషల్గా ట్రీట్ చేయడంతో ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నాడు. ఆ గౌరవం అతడికి విజయ్ వల్ల వచ్చిందని ఒక్క సికిందర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ముగ్గురు లోపలికి వెళ్లిన తర్వాత సికిందర్ దగ్గరికి వచ్చిన విజయ్, థ్యాంక్ యూ సికిందర్ గారు, మీరు కరెక్ట్ టైంకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ని సెక్యూరిటీ గార్డ్స్ నుండి కాపాడారు అని చెప్పాడు. మీరు భలేవారు సార్, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, మీ అతిథులు మా అతిథులు కదా అంటూ మేనేజర్ని దగ్గరికి పిలిచి, ఈసారితో వచ్చిన గెస్ట్లకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్నీ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ వేశాడు సికిందర్. ఓకే సార్ అని మేనేజర్ చెప్పగానే విజయ్ బ్యాంకెట్ లోపలికి వెళ్ళాడు. ముందు రోజు విజయ్ చెప్పడంతో ఒక అందమైన టేబుల్ని సికిందర్ రెడీ చేసి ఉంచాడు. ఆ టేబుల్ని చూసి రియా ఆశ్చర్యపోతూ, వావ్ నిఖిల్, నువ్వు చేసిన అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి, నాకోసం ఇంత కష్టపడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చిన్నపిల్లల నిఖిల్ వైపు క్యూట్గా చూస్తూ చెప్పింది రియా. ఆ అరేంజ్మెంట్స్కి తనకి సంబంధం లేకపోవడంతో నిఖిల్ క్షణం పాటు కంగారు పడిపోయాడు. ఆమె ముందు తన పరువు కాపాడుకోవాలి అనుకుంటూ, దీందే ఉంది రియా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ముందు ముందు ఇలాంటి సర్ప్రైజులు చాలా ఉన్నాయి అని నుదుటిన పడుతున్న చెమటను తుడుచుకుంటూ చెప్పాడు నిఖిల్. అది చూసి విజయ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఈ ఏర్పాట్లు చూస్తుంటే ఎవరో వీవీఐపీ కోసం చేసినట్టున్నారు, నేను ఆ వీవీఐపీని కాదని తెలిస్తే రియా ముందు నా పరువు పోతుంది. భగవంతుడా, మేమిక్కడి నుండి బయటకు వెళ్లేంత వరకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకో అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాడు నిఖిల్. ముగ్గురు టేబుల్ చుట్టూ కూర్చున్నారు. విజయ్ ఇంకా నిలబడే ఉండడంతో అతడి దగ్గరికి కంగారు పడుతూ వచ్చాడు సికిందర్. ఈ అరేంజ్మెంట్స్కి నిఖిల్కి ఎటువంటి సంబంధం లేదు అని రియాకి తెలిస్తే ఏం జరుగుతుంది? సికిందర్ వల్ల విజయ్ ఐడెంటిటీ బయటపడుతుందా? రియా హైదరాబాద్కి ఎందుకొచ్చింది? విజయ్ని అదితి ఎప్పుడు కలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.